రోజుకో ట్విస్ట్, పూటకో పొలిటికల్ అప్డేట్తో ఏపీ రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. ఎప్పుడు ఏ పార్టీ నుండి ఎవరు పోటీలో ఉంటారో అర్థం కాని పరిస్థితి. సుదీర్ఘ చరిత్ర ఉన్న పొలిటికల్ పార్టీలు సైతం అభ్యర్థి ఎంపికలో తడబడడం చూస్తుంటే గెలుపు కోసం వాళ్ళు పడే తాపత్రయం అర్థమవుతోంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పార్లమెంటు సెగ్మెంట్లో కూటమి అభ్యర్థిగా తానే బరిలో ఉంటారని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రకటించడం ఇప్పుడు పొలిటికల్ హీట్ మరింత పెంచుతోంది. అసలు ఆర్ఆర్ఆర్ వ్యూహం ఏంటి? ఆల్రెడీ అక్కడ బీజేపీ అభ్యర్థిని ప్రకటించినా ఆయన అంత ధీమా ప్రదర్శిస్తుండడం వెనుక లెక్కలేంటి? పార్టీ టికెట్ దక్కకపోతే ఆయన ఇండిపెండెంట్గా రంగంలోకి దిగుతారా? నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అంటే ప్రస్తుత రాజకీయాల్లో తెలియని వారుండరు. ఢిల్లీలో రచ్చబండ పెట్టి జగన్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ పొలిటికల్ ఆర్ఆర్ఆర్గా పాపులర్ అయ్యారాయన. వైసీపీ నుంచి గెలిచిన కొంతకాలానికే రెబల్ అవతారమెత్తి డైరెక్ట్ గా సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ ఆ పార్టీని ముప్పు తిప్పలు పెడుతున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో రఘురామకృష్ణంరాజు తిరిగి నర్సాపురం పార్లమెంటులోనే పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. మిత్రపక్షాల అభ్యర్థిగా తానే బరిలో ఉంటానని తాడేపల్లిగూడెం ప్రజాగళం సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల సమక్షంలోనే ధీమాగా ప్రకటించారాయన. ఆయన టికెట్ ఎవడో ఈయన టికెట్ ఎవడో ఆడు పని అవుట్ అని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళిద్దరు ఎదురుగుండానే చెప్తున్నా, మళ్ళీ నర్సాపురంలో ఇదే కూటమి నుంచి నేను పోటీ చేస్తున్నా. ఇంతకంటే పెద్ద సభ మళ్ళీ వారిద్దరి సమక్షంలోనే అప్పుడు నేను కండక్ట్ చేస్తా. ఇప్పుడు నేను వెనకాలన్నా, అప్పుడు నేను ముందుంటా, నేను కండక్ట్ చేస్తా. ఎందుకంటే ఇప్పుడు నేను ఏ పార్టీలో లేను కాబట్టి వెనకాలన్నా. చాలా మంది ముందున్నారు. ఇంకా పార్టీల్లో చేరబోయినప్పటికీ మరి కొంత చొరవ తీసుకుని జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. థ్యాంక్ యూ. మరోపక్క సీఎం జగన్ ను అధికారం నుండి దింపాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయాలని విపక్ష నేతల కంటే ఎక్కువగా ఆర్ఆర్ఆర్ స్టేట్మెంట్లిచ్చారు. ఇక కూటమి ఏర్పడ్డాక ఆర్ఆర్ఆర్ కు సీట్ గ్యారంటీ, ఇక ప్రకటన మాత్రమే తరువాయి అనుకుంటున్న సమయంలో నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గం బీజేపీ కోటాలోకి వెళ్లటం, అభ్యర్థిగా భీమవరానికి చెందిన శ్రీనివాస వర్మను ప్రకటించడం చకచకా జరిగిపోయాయి. దాంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. నర్సాపురం పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తోన్న మిత్రపక్షాల అభ్యర్థులు బీజేపీ నిర్ణయంతో షాక్ తిన్నారట. ఆర్ఆర్ఆర్ తిరిగి పోటీలో ఉంటే తమకు కలిసి వస్తుందని భావిస్తున్న సదరు క్యాండిడేట్లు ఇప్పుడు ఏం చెయ్యాలో పాలుపోక తమ సన్నిహితుల దగ్గర తెగ బాధపడిపోతున్నారట. సహజంగా ఆశించిన సీట్ దక్కని వారు తెగ ఫీల్ అయిపోతుంటారు. తమ రాజకీయ భవిష్యత్పై దిగులు పెట్టుకుని కుంగిపోతుంటారు. చూస్తున్నారుగా, ఈ ట్రిపుల్ ఆర్ మాత్రం ఎంత బిందాస్ గా కనిపిస్తున్నారు. నరసాపురం బీజేపీ అభ్యర్థిని ప్రకటించారి. భీమవరం వచ్చిన ఆయన నియోజకవర్గ ప్రముఖులతో భేటీ అయ్యారు. ఆ మీటింగ్ కు హాజరైన వారు రఘురామరాజుకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయనకు టికెట్ ఇవ్వకపోతే న్యాయానికి సంకెళ్లు పడినట్లేనని స్టేట్మెంట్లిచ్చారు. ఆర్ఆర్ఆర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటించారు. చైతన్యం కలిగించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎవరైతే నలిగిపోతున్నారో వాళ్ళకి నేను ఉన్నాను, మీకు ధైర్యంగా ఉండండి అని చెప్పి సాటిని చెప్పిన వ్యక్తి మన రఘురామకృష్ణరాజు గారు. ఈ రోజున న్యాయానికి సంఖ్యలు పడినట్టే మా అందరూ కూడా గట్టిగా గళమిచ్చి ఆయన మన నర్సాపురం పార్లమెంట్ సభ్యుడిగా మళ్ళీ ఎంపిక చేసుకోవాల్సిన బాధ్యత మన పార్లమెంట్ ప్రజలది, ఆంధ్రప్రదేశ్ ప్రజలది కూడా. మరి అటువంటి గౌరవనీయులు రఘురామకృష్ణరాజు గారు మళ్ళీ ఈ రోజున భీమవరం రావడం, అందరూ కూడా ఆత్మీయంగా వచ్చేలాగా కలవడం, అండగా భరోసాగా నిలవడం చాలా ఆనందదాయకం. అందరికీ కూడా ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఖ్యాతిని నిలబెట్టాలనేది మా ఆకాంక్ష. మీకు మీ అందరికీ కూడా అండగా ఉండడం కాదు, అండగా ఉండడం మా బాధ్యత. మీకు కట్టుబడి ఉంటాం.
RRR కు టికెట్ దక్కలేదని తెగ బాధపడిపోతున్న సదరు ప్రముఖులకు ఆయనే భరోసా ఇచ్చారట. నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా కూటమి తరపున తానే పోటీ చేస్తున్నానని, కూటమిలోని ఏ పార్టీ తరపున పోటీ చేసేది 2-3 రోజుల్లో క్లారిటీ వస్తుందని ప్రకటించారట. ఆయన వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించినా ఇంతవరకు ఏ పార్టీలో చేరలేదు. ఇప్పటికే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను ఆకాశానికెత్తేస్తున్న రఘురాముడు వారితోనే తన పయనమని ప్రకటించారు. దాంతో ఏదో స్పష్టమైన హామీ ఉండబట్టే ఆయన నరసాపురం టికెట్పై ధీమాగా ఉన్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. RRR ధీమా చూస్తూ ఇప్పుడు నరసాపురం ఎంపీ అభ్యర్థితో పాటు 7 అసెంబ్లీ సెగ్మెంట్ల క్యాండిడేట్లలో గుబులు రేగుతోందట. ఒకవేళ ఈక్వేషన్లు మారి నరసాపురం ఎంపీ సీట్ టీడీపీ, జనసేనల్లో ఒక పార్టీకి దక్కితే తన పరిస్థితి ఏంటని శ్రీనివాస వర్మ కంగారు పడుతున్నారట. ఇక ఎంపీ సీట్ వదులుకున్న బీజేపీ అక్కడ ఎవరి టికెట్ గల్లంతవుతుందో అని అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారట. రఘురామకృష్ణంరాజు కోసం నరసాపురం రాజకీయం ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రఘురామ టీడీపీ నుంచి నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉంటారన్న ప్రచారం మొదలైంది. మరోవైపు రఘురామను ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దించుతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా రఘురామకు సీట్ పక్కా అని కూటమిలోని ముఖ్య నేతలు చెబుతున్నారు. నరసాపురం ఎంపీ సీట్ మార్పు జరగని పక్షంలో అసెంబ్లీ నుంచి రఘురామకృష్ణంరాజును బరిలో దించుతారన్న టాక్ వినిపిస్తోంది. అయితే అసెంబ్లీ కాదు, పార్లమెంటుకే పోటీ చేస్తానని ఆయన బల్లగుద్ది చెబుతుండటం హాట్ టాపిక్ గా మారింది. నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించిన భూపతిరాజు శ్రీనివాసవర్మ ప్రచారం చేసుకోవటానికి ర్యాలీగా వస్తే కూటమి నాయకుల నుండి కనీస స్పందన కూడా రాలేదు. దాంతో మిత్రపక్షాల ముఖ్య నేతలు పునరాలోచనలో పడ్డారట. వర్మ అంటే తమకు వ్యతిరేకత లేదని, అయితే ఈ ఎన్నికల్లో రఘురామ మద్దతు లేకుంటే గెలుపు కోసం మరింత కష్టపడాల్సి ఉందని నియోజకవర్గ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక అంగబలమున్న రఘురామ అయితే విజయం కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండేది కాదని, అయితే బీజేపీ లెక్కలేంటో అర్థం కావటం లేదని చర్చించుకుంటున్నారు. ఇక RRR కు టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయన ఫాలోవర్స్ సోషల్ మీడియాలో హోరెత్తిస్తుండటం కూటమి నాయకులకు మింగుడు పడటం లేదట. ఒకవేళ రఘురామ స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగితే ఆ ఎఫెక్ట్ 7 అసెంబ్లీ సెగ్మెంట్లపై రిఫ్లెక్ట్ అవుతుందని మదనపడుతున్నారట. రఘురామ మాత్రం కూటమి అధినాయకులపై తనకు నమ్మకం ఉందని, టికెట్ తనదేనని ప్రకటించడం, భీమవరంను వేదికగా చేసుకుని పార్లమెంటు ముఖ్య నేతలతో కూటమి నాయకులు చూస్తే రాజుగారి పంతం ఎటు దారి తీస్తుందో అన్న ఉత్కంఠ అందరిలో కనిపిస్తోంది. అదలా ఉంటే అమరావతి సాధన సమితి రైతులు సైతం RRR ను కలిసి బహిరంగంగా మద్దతు తెలపటం, ఏ నిర్ణయం తీసుకున్నా తాము అండగా ఉంటామని చెప్పటం ఆయన స్కెచ్ ఏంటో ఎవరికీ అంతుపట్టకుండా తయారయ్యింది.